నమస్కారం ప్రజలారా. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం వేమన్న పద్యాలలో ఒక బంగారు సింహాసనం పైన కుక్కని తీసుకొచ్చి కూర్చోబెట్టిన, మంచి ముహూర్తం చూసి కూర్చోబెట్టిన ఆ కుక్క గుణాలు ఏమైనా మారతాయా? సేమ్ ఉంటాయని. సో ఈరోజు రేవంత్ అన్న కూడా అదే తప్పు చేసిండు. ఒక కుక్కని నెలకొక పార్టీ, సంవత్సరానికి ఒక పార్టీ మారే కుక్కని, తన అవసరాల కోసం కులాలని వాడుకునే కుక్కని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే అది రేవంత్ అన్నకి ఆపోజిట్ అయింది. బేసిక్ ఎలక్షన్స్ కన్నా ముందు రేవంత్ రెడ్డిని తిట్టి 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 కాంగ్రెస్ లోకి వస్తున్నాం అనే టైంకి మళ్ళీ రేవంత్ అన్న మెచ్చుకోవడం స్టార్ట్ చేసి తీన్మార్ మల్లన్న. ఈ రోజు దేశ చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఇవ్వదాకా ఎవరు ఆ సీఎంలు ఏ ప్రధానమంత్రి వచ్చిన కనీసం ఆ పని గురించి ఆలోచించని విధంగా నా తమ్ముళ్ళు ఎన్నో ఏళ్ళగా వాళ్ళకు దక్కాల్సిన హక్కులు వాళ్ళకు వస్తలేవని బీసీ కులగణన చేస్తే ఈరోజు ఈ సన్నాసి దానిపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వీని సస్పెండ్ చేసి పక్కకు పెట్టిరు. జస్ట్ ఒక 10 రోజుల కిందనే వాడు ఏమన్నాడు, రేవంత్ అన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరు చేయలేని పని నేను చేసిన, అయినా కానీ నన్ను విలన్ లాగా పోర్ట్రేట్ చేస్తున్నారు అని అంటే ఈ సన్నాసి మళ్ళీ రేపు పొద్దున యూట్యూబ్ లో లైవ్ పెట్టి మిమ్మల్ని ఎవరు విలన్ చేస్తలేరు, మీరు ఎప్పటికీ హీరోనే, ఎవరు చేయలేని పని మీరు చేసిరన్నా అన్నాడు. ఎందుకంటే అప్పుడు వీడు పార్టీలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు 2-3 రోజుల నుంచి వీడిని సస్పెండ్ చేసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి మీద పడి ఏడుస్తుండు. రేవంత్ రెడ్డి వల్ల నేను పోయినా, రేవంత్ రెడ్డి నన్ను తీసేపించిండు, రేవంత్ రెడ్డి ఏం పనికిరాని సీఎం అది అన్నట్టు మాట్లాడుతున్న కుక్క తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే నువ్వు ఎమ్మెల్సీ అయ్యాను. నిన్ను బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లాగో దేకరు, బీజేపీ వాళ్ళు దేకరు, ఇప్పుడు మేము దేకం. బీసీలు అయితే నేను అసలు నమ్మరు. బేసిక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు బీసీలు నమ్మరు. ఎందుకంటే మేమందరం బీసీలమే. బీసీల గురించి ఎంత పని మాకు చేసినాం మాకు తెలుసు. ఏ సీఎం చేయలేని పని మా అన్న చేసినా కూడా మాకు తెలుసు. కానీ ఈరోజు కేవలం నీ స్వార్థం కోసం వాడుకుంటున్న బ్రోకర్ గాని తీన్మార్ మల్లన్నను నీకు గత 10 సంవత్సరాలుగా గుర్తు రాలే ఏది బీసీ నినాదం. అప్పుడు సీఎం, మాజీ సీఎం, అప్పుడు ఉన్న సీఎం కేసీఆర్ హైలైట్ ఉండే కాబట్టి కేసీఆర్ మీద పడి ఏడ్చినావు. తర్వాత ఏం లేకుండా పోయి బీజేపీ కొంచెం హైలైట్ అనిపిస్తుంది కాబట్టి బీజేపీలోకి పోయినావు. తర్వాత కాంగ్రెస్ హైలైట్ అనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్కి వచ్చినావు. తర్వాత ఇప్పుడు బీసీ హైలైట్ అవుతుంది కాబట్టి నువ్వు బీసీ నినాదం పెట్టుకున్నావు. నువ్వు ఏడా చక్కగా ఉన్నావు. ఇలాంటివన్నీ తీసుకొచ్చి రేవంత్ అన్న ముఖం చూసి ఓటేసిన గ్రాడ్యుయేట్లు ఈ సన్నాసి రోజు ఏమని చెప్పుకుంటాడు, నేను గెలిపించిన 70 స్థానాలు 40 స్థానాలు. ఏడా నా బొచ్చు నువ్వు గెలిపించింది, నా బొచ్చు సన్నాసి నువ్వేం రా మరి గెలిపించేది కాంగ్రెస్ పార్టీని. ఈ సన్నాసి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు అన్నట్టు మాట్లాడుతుంది ఈరోజు ఈ సన్నాసి. నాకు అర్థం కాదు బేసిక్ గా ప్రజలారా గుర్తుంచుకోండి, ఇలాంటి సన్నాసులు జస్ట్ హైలైట్ గానే చూస్తారు. వాళ్ళకి ఏం అవసరం ఉన్నా సరే, ఏం అవసరం ఉన్నా ఎటువైపు స్వింగ్ ఉండి ఎటువైపు హైలైట్ అయ్యే పరిస్థితి ఉంటే అటువైపు హైలైట్ అవుతారు. ఈరోజు రేవంత్ అన్న చేసిన తప్పేందంటే ఇలాంటి కుక్కలను తీసుకొచ్చి పార్టీలో పెట్టుకోవడం. ఈరోజు ఆయనకే రివర్స్ అవుతారు ఈ కుక్కలన్నీ. విశ్వాసం లేని కుక్కలు జస్ట్ ఫర్ హైలైట్ గా అనుకుంటారు. ఏం తెలుసా నీకు రేవంత్ రెడ్డి గురించి? నిన్న మొన్నటి దాకా నీకు అర్థం కాలే. ఇది ఈరోజు వచ్చేదో మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డికి ఏం తెలియదు, పరిపాలన తెలియదు. మరి పీక నీకు సంవత్సరం ఉండదు నువ్వు కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డిదా ఇంకెవరిదన్నా ఉన్నా? రేవంత్ అన్న గురించి మాట్లాడే రేంజ్ అనేది కాదు. మళ్ళీ రేవంత్ అన్న గురించి మాట్లాడుతున్నారా? బేసిక్గా ప్రజలారా, ఇలాంటి దొంగలు రోజుకొకరు వస్తారు. వీడు ఒక్కడే కాదు, రోజుకొకరు వస్తారు మిమ్మల్ని మోసం చేయనికి. సో ఆ మోసాలలో మీరు పడద్దు అంటే మీరు నిజం ఏదో అబద్ధం ఏదో తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మీ అందరి పైన ఉంది.